లేకపోతే ఎవరో నెంబర్ ఇచ్చారు. తో కలిసిన తర్వాత తను సార్ నేను మ్యూజిక్‌కి అంటే ఏదో యూట్యూబ్‌లో చూస్తున్నాను మీరు మూవీ అంటున్నారంటే, నో యూ కెన్ అది ఉంది నీ లోపల నేను చూశాను. చేద్దాం అనేసి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు కూడా దాన్ని లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. తను కౌశల్ కానీ ఆ సింగర్స్ కానీ మన రామ్ రాథోడ్ ఇప్పుడు ఆ అబ్బాయి చాలా ఫేమస్. ఫస్ట్ సాంగ్ చెరుకులోని తీపి ఓలే లక్ష్మణ్ గంగా రాస్తే మేము యూట్యూబ్లో చూసి ఆ అబ్బాయి ఇప్పుడు మంచి ఫేమ్ అయ్యాడు. ఇప్పుడు ఐ థింక్ ఈజ్ ఇన్ బిగ్ బాస్. సో ఆ అబ్బాయిని బ్రదర్ని వాయిస్ బాగుందంటే శ్రీనివాసే ఓకే చేశాడు. అంటే నాకు తెలీదు ఆ సాంగ్కి ఒక వాయిస్ కావాలంటే నేను యూట్యూబ్లో ఈయన పిలిచాను. మళ్ళీ స్వరూప గారు ఇక్కడ ఉంటారు, వాళ్ళ డాటరు ఖ్యాతి ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయిని కూడా మేడం ఇట్లా మీరు సింగర్ కదా ఎవరినన్నా అంటే అది పాప వాయిస్ ఒకసారి టెస్ట్. సో అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక విషయం ఒకటి ఏదన్నా సక్సెస్ కావాలంటే ఒకరి వల్ల కాదండి. అందరూ టీం వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు అయిపోయింది. తర్వాత పాపం అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు. మీకు ఈ కొడుకులు ఇద్దరు పక్కన ఈ అమ్మాయిలు ఎట్లా యాక్ట్ చేశారని మీరు అందరు అనుకుంటుంటారు, నాకు తెలుసు ఆ విషయము. సో అయితే ఇప్పుడు శ్రీకాంత్ చెప్పాడు కదా అసలు అంటే తప్పులేదు, ఆ అమ్మాయిలు కూడా మంచి అబ్బాయిల పక్కన యాక్ట్ చేయాలి అనేసి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆద్య సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా నేను షార్ట్ ఫిలిమ్స్లో చూశాను. చూసిన తర్వాత శేఖర్ ఆ అమ్మాయి బాగా చేస్తుంది అన్నప్పుడు ఆ అమ్మాయి రావడం జరిగింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, అందరూ వచ్చారు అంటే చూసి సరే మన గెటప్ ఇట్లుంది వీళ్ళు ఇట్లున్నారు సంథింగ్ నమ్మలేకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ మదర్తో పాటు వచ్చారు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే వచ్చింది. వచ్చి సార్ స్క్రిప్ట్ ఇస్తారా అని అడిగింది. అంటే సరే అమ్మ తీసుకో అనేసి మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాను నేను. ఆ అమ్మాయి ఫోన్ చేసి సార్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, మీరు మూవీ మొత్తం ఫినిష్ చేస్తా సార్ ఇంతకీ అంటే నీకు నమ్మకం ఉంటే చెయ్యి అని చెప్పాను ఆ అమ్మాయికి ఆద్యకి. తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ చదివి మళ్ళీ నాకు ఫోన్ చేసింది. సార్ ఇందులో ఈ డౌట్స్ ఉన్నాయంటే నాకు అనిపించింది అనమాట, రియల్లీ ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, రియల్గా మనకి దొరకడం మన అదృష్టం కదా అని. అయితే మీరు సాంగ్ చూశారు కదా చెరుకులోని తీపివలే సాంగ్, ఎర్రటెండలో షూటింగ్ తీస్తున్నాం. మా అమ్మాయి ఒక్కదాని మీద షూటింగ్ తీస్తుంటే పాపం ఆఫ్టర్నూన్ పడిపోయింది. నేను క్యారవాన్ ఇవ్వలేదు, రెస్ట్ రూమ్స్ కూడా లేవు ఆ పల్లెటూరులో. పాపం చాలా కష్టపడింది ఆ అమ్మాయి. రియల్లీ థ్యాంక్ యూ అదే, థ్యాంక్ యూ సో మచ్ నమ్మి చేయడం అన్నది. అబిత ఆల్సో పాపం ఆ అమ్మాయి కూడా షార్ట్ ఫిలిమ్స్ యాంకర్గా చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయి కూడా స్క్రిప్ట్ ప్లీజ్ సార్ ఒకసారి స్క్రిప్ట్ ఇవ్వండి అని. ఆ అమ్మాయి కూడా నేను చేయగలను సార్, కొద్దిగా లెంతీ రోల్ ఉంది కొత్తగా వచ్చాను అని అంటే లేదు చెయ్యని ఎంకరేజ్ చేశాను. దెన్ నెక్స్ట్ ఈ మూవీలో పార్వతి దమయంతి అన్న రోల్ చేసింది. మళ్ళీ ఇటు పోయింది అమ్మాయి, ప్లీజ్ అయ్యో ఇట్రా. చాలా మంచి యాక్టింగ్ చేసిందండి ఈ మూవీలో. నేను రహీమ్ ఒక వెబ్ సిరీస్కి చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఒక 7 years బ్యాక్ నేను ఆ అమ్మాయి ఆడిషన్ చూశాను. 7 years బ్యాక్ ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుందని నా మైండ్లో ఉండింది. ఎప్పుడు అక్కడ డబ్బింగ్ ఉందమ్మా, అక్కడ ఆడిషన్ ఉంది వెళ్ళు అని చెప్పేవాడిని. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చి పార్వతి కాస్త ఇట్లా రోల్ ఉంది అని అంటే పాపం చేయనంది ఆ అమ్మాయి. సార్ అంత లెంతీ రోలు కామెడీ ఉంది వద్దులేండి ఎవరన్నా తీసుకోండి అంటే లేదు అని నేను పిలిచి నమ్మకంగా నమ్ము నన్ను బాగుంటుంది నీకు బాగా చేస్తావంటే అందరూ ప్రివ్యూ థియేటర్లో ఆ అమ్మాయి ఎక్కడైనా అడిగారు. పాపం ఆ అమ్మాయి హెల్త్ బాగుండి రాలేదు, ఈరోజు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి, చాలా బాగా కష్టపడ్డావు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైతే మొత్తం ఎవ్రీవన్ అందరూ కూడా నాకు లేదు చెప్పలేదు అయితే అప్పారావు గారిని నేను అది కామెడీ ట్రాక్ రాశాను. అయితే ఇంకొక క్రెడిట్ కూడా ఇప్పుడు మసూదా అని ఒక ఫిల్మ్ వచ్చింది రీసెంట్గా, రాహుల్ యాదవ్ గారు ప్రొడ్యూస్ చేశారు, కిరణ్ దాని డైరెక్టర్. సో దానికి నేను వీఆర్ బోత్ ఆర్